అందరు నమస్తే. కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, అసలు రేవంత్ రెడ్డి ఎవరికి సహకరిస్తున్నాడు, ఇదంతా బయట వాళ్ళు చెప్తే రాజకీయం అంటారు. కానీ సొంత పార్టీ వాళ్ళు చెప్తే ఒక ఎమ్మెల్యే చెప్పిండు, అసలు మేము ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలమా లేకపోతే మేము ఇంకో పార్టీ ఎమ్మెల్యేలమా, మంత్రులు వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు వెంబడేసుకుని తిరుగుతున్నారు, వాళ్ళు చెప్పిన పనులే చేస్తున్నారు, మేము చెప్తే పనులు అయితే లేవు. ఆఫీసర్లు కూడా మేము చెప్తే చేస్తలేరు, బీజేపీ వాళ్ళు చెప్తే చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళకున్న కొద్దిమంది ఎమ్మెల్యేలు అనుకో, వాళ్ళే ఎవరు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ. నిజంగా కూడా ఏం లాభం, పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కానీ నడుస్తున్నది వేరే. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈయన పేరు ఎడమ బొజ్జు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. తను గొప్పగా రేవంత్ రెడ్డి ఒక కార్యకర్తను చూసి నేను గెలిపించిన అని చెప్తాడు. సరే, తర్వాత ఆయన కొంచెం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయాడు. రైతులు కాదన్నాడు, లేకపోతే రకరకాల వ్యవహారాలు జరిగినాయి. అంటే గ్రౌండ్ మర్చిపోవద్దు అనేది ఒక పాలసీ ఉంటుంది మనిషికి. బట్ వెడ్మబొజ్జు గారు కొద్దిగా గ్రౌండ్ మిస్ అవుతున్నాడు అనేది కూడా బయటకు అనిపించింది. కానీ ఈయన మాట్లాడిన మాటలు కొంత వాల్యుబుల్, వినండి. ఈరోజు కొన్ని రోజులు ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయల సంఘం చూసుకుంటారు, నిర్మల్ అయితే మహేశ్వర రెడ్డి చూసుకుంటారు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేంద్ర జాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా ఒక కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామంటే కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. చెప్పుడు మాటలు. ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల సంఘం గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం అదిరిపోరు కాదా, మా ఏజెన్సీ ఎవరు కూడా పనికి రావా అంటే ఎవరు ఏజెన్సీని అపాయింట్మెంట్ చేస్తున్నారు, ఎవరెవరు అపాయింట్మెంట్ చేస్తున్నాయి అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ ఇతర మంత్రుల ద్వారా ఇక్కడ ఫోన్లు వస్తే కనీసం జిల్లా టీసీ సభ్యులైనా నాణ్యమైన కనీసం ఎమ్మెల్యేకైనా ఎవరికైనా అడగాలి. ఎవరో మూర్తి ముఖం తెలంగాణని అపాయింట్మెంట్ ఇచ్చాడు. బాబురావు గారు మాట్లాడారు. ఆ విధంగా ఈరోజు అర్థమైంది ఆయన అన్నది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, బట్ నేను విషయం చెప్పగలను. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పార్టీలో నా మాట ఎవరు పట్టించుకుంటలేరు, బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు వింటున్నారు. ఇదంతా మంత్రి జూపల్లి కృష్ణారావు ముందల మాట్లాడాడు. మంత్రి జూపల్లి కృష్ణారావు పోతే ఒక మీటింగ్ పెట్టుకుంటే దానిలో మాట్లాడాడు. మధ్య చాలా జరిగినాయి. ఆదిలాబాద్ ఏమో పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే, నిర్మల్కి వచ్చే వరకు మహేశ్వర్ రెడ్డి, ఆయన బీజేపీ ఎమ్మెల్యే, ఎల్ఓపి కూడా బీజేపీ పక్ష నేత అసెంబ్లీలో. వాళ్ళకు ప్రిఫరెన్స్ పెరిగిందంట కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎడమ బొజ్జు గారు చెప్తున్నారు ఈ మాట. మా డీసీసీ జిల్లా అధ్యక్షుల మాట విన్నారు, మా మాట విన్నారు, మాకు వాల్యూ లేదు. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి అదేది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కాదు, శంకుస్థాపన. ఇంకా ప్రారంభోత్సవం అవుతుంది కానీ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన పోతే ఈయన పాయల్ శంకర్ను పొగుడుతున్నాడు, పాయల్ శంకర్ ఈయన పొగుడుతున్నాడు. ఆ ఎయిర్పోర్ట్ ఏరియా పరిశీలన కోసం పొద్దు నుంచి రాత్రి దాకా ఎవరో మినిస్టర్ పోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరో పోయినరు. పోతే పాయల్ శంకర్ హెలికాప్టర్ తిరిగి పొద్దంతా తిరిగిండు. ఆడున్న వాళ్ళంతా పరిశాను, ఏంది ఇది కాంగ్రెస్ ఆయన బీజేపీ అయినా అసలు ఈలేంది ఆలేంది. పాయల్ శంకర్ ఓపెన్గా కూడా మాట్లాడుకున్న సార్లు నాకు ఆయన చెప్పుకొని తిరుగుతున్నట్టు. ఆడ రేవంత్ రెడ్డి నాకు చాలా దగ్గర, నేను ఏ పనైనా చేయిస్తా రేవంత్ రెడ్డి దగ్గర. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మా దగ్గర అని చెప్పలేకపోతున్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నో అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఫుల్ అపాయింట్మెంట్, బీజేపీ ఎంపీలకు ఫుల్ అపాయింట్మెంట్. ఇప్పుడు వెడమబొజ్జు గారు మాట్లాడిన మాట ఆయన ఒక్కడు మాట్లాడుతున్నారు, కానీ మిగతా దగ్గర కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ఓ రకంగా ఉంది, బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓడిపోయినే ఉంటారు కదా, వాళ్ళు నథింగ్, వాళ్ళకి అసలు వాల్యూ లేదు కాంగ్రెస్లో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ఇన్ఛార్జ్లను పెట్టిండు రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్. ఇంకా వాళ్ళు అధికార కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు, లేకున్నా ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళతోనే కొబ్బరికాయలు కనిపిస్తారు, వాళ్ళతోనే పూలదండలు లేపిస్తారు. ఓడిపోయిన ఎమ్మెల్యే, మన రాజ్యాంగం ఉంది కదబ్బా, రాజ్యాంగంలో గెలిచిన ప్రజాప్రతినిధి, ఓడిపోయిన ప్రజానేత, అంతే. ప్రజాప్రతినిధికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆడ తప్పు జరిగితే ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాలి.
ఒక కొబ్బరికాయ కొట్టిండబ్బా, ఒక రోడ్డు శంకుస్థాపన, ఓ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిండు. 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఆ రోడ్డు పూర్తి అవుతలేదు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ. జనం కూడా ఎమ్మెల్యేని అడుగుతారు, ఏమైందా శంకుస్థాపన చేసినావు, కొబ్బరికాయ కొట్టినావు, ఫోటోలు దిగినావు, పేపర్లు వచ్చింది వార్త, రోడ్డు ఇంకా పూర్తి కాలే అని. ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కొబ్బరికాయ కొడితే ఎవరిని అడగాలి జనం? ఎమ్మెల్యేని అడగాలనా? ఓడిపోయిన అభ్యర్థి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? బాధ్యత ఉంటుందా? ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఏముండదు. ఏమన్నా సెటిల్మెంట్లో గవో ఇవో చేసుకుందామని ఉంటుంది. బీజేపీలో ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ని పెట్టలేదు. ఇన్ఛార్జ్ని పెట్టలే బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర. చూడండి ఎట్లా ఉందో. సపోర్ట్ అంటారో దీన్ని ఏమంటారో తెలియదు, కానీ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర కాంగ్రెస్ వాళ్ళంతా సైలెంట్ చేసిర్రు. పాపం వాళ్ళకి వేయాలన్నా లోకలకు అక్కడ వేరే ఇన్ఛార్జ్ని పెట్టకుండా అట్లా. ఇప్పుడు నేను కూకట్పల్లి ఎమ్మెల్యే దగ్గర పోతా, ఉదాహరణకు చెప్తా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తర్వాత ఓడిపోయిన ఆయన కూడా ఉన్నాడు, బండి రమేష్ బాబు, ఆయన కూడా ఉన్నాడు. తర్వాత అటు ఇన్ఛార్జి మినిస్టర్ ఉన్నాడు పైనంగా, లక్ష్మణ్ మినిస్టర్, చూసినారా? అదే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర ఓడిపోయిన ఆయనను పనిచేయనియరు కాంగ్రెస్ ఆయన. ప్లస్ ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నట్టు ఇంకొక మినిస్టర్ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇప్పుడు ఎవరికి సహకరిస్తున్నట్లు? ఏం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్లా? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనో ఎవరో చెప్తేనో రాజకీయం, పక్కా రాజకీయమే అది. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు ఇది నడుస్తుంది. నిర్మల్నేమో మహేశ్వరుడు చెప్తే వింటున్నారు. మా కాన్స్టిట్యూన్సీలో ఆదిలాబాద్లోనేమో మొత్తం జిల్లా వ్యాప్తంగా మాట్లాడుతుండే ఆయన. నేమో పాయల్ శంకర్ చెప్పినట్టు వింటున్నారు. ఇంకా వేదిక మీద ఒక సభలనే ఓపెన్గానే పాయల్ శంకర్ గొప్ప ఆయన చెప్పి, ఆయన గొప్ప ఆయన ఈయన చెప్పే. అసలు అదే స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడలే రేవంత్ రెడ్డి. మా విడమబొద్దు గొప్పోడు, మా అది గొప్పోడని చెప్పలే, పాయల్ శంకర్ గొప్పోడని చెప్పుకున్నాడు. ఇక వీళ్ళకి వాల్యూ ఉంటుంది. వీళ్ళు చెప్తే అధికారులు ఎందుకు వింటారు మాట? మహేశ్వర్ రెడ్డి అయితే అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్కి వెళ్ళి లాస్ట్ మూమెంట్లో బీజేపీ పోయిండు. అనేది సర్వే చేపిస్తే అక్కడ ముస్లిం ఓట్లు బాగుంటాయి కాబట్టి హిందూ రేజ్ చేయొచ్చు అని చెప్పి ఆ సర్వే రిపోర్ట్ ఎవరో ఇస్తే దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని పోయిండు, బీజేపీలోకి పోయిండు. అక్కడ కాంగ్రెస్ గెలిచేటట్లేదు, మైనార్టీ ఓటుతో కాంగ్రెస్ గెలవదు, హిందూ ఓటుతో గెలుస్తుంది అని చెప్తే పోయి అక్కడ చేసుకున్నారు, గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయన పొద్దుగాలు కూడా ప్రెస్ మీట్ పెడతారు రేవంత్ రెడ్డి మీద, సాయంత్రం రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఇంకా ప్రెస్ మీట్ ఉండదు, ఇంకా అయిపోతుంది, క్లోజ్ సెటప్. మరి ఏం మాట్లాడుకుంటారో తెలియదు. మస్తు నడిచినాయి ఇట్లా. మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫోల్డర్లో ఉన్నాడు అనేది పొలిటికల్గా ఓపెన్గా జరిగే చర్చ. అందుకే అసెంబ్లీలో ఏమైనా పర్ఫార్మెన్స్ ఉంటుందా బీజేపీది? అసెంబ్లీలో నో పర్ఫార్మెన్స్, జీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆయన ఎవరు బీజేపీ పక్ష నేత మాట్లాడారు, మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడరు. అందుకే ఈయనతో మిగతా డిఫర్ అవుతారు. రేవంత్ రెడ్డి అందరి మధ్య పంచాయతీ పెట్టినేమో. ఒక ఆయనకు పండిస్తాడు, ఒక ఆయనకు పూలు ఇస్తాడు, ఒక ఆయనకు టవల్ ఇస్తాడు, ఒక ఆయనకు కొమ్మ ఇస్తాడు. చూసిర్రా నేనే గ్రేట్ అని వీళ్ళు చెప్పుకుంటారు. నీకు పండించిందా, నాకు మంచి టవల్ ఇచ్చిన ఒక ఆయన చెప్పుకుంటాడు. అంటే ఇట్లా పంచాయతీలతో రేవంత్ రెడ్డితో మార్పులు కొట్టడంలో పంచాయతీలకి. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ గవర్నమెంటే బీజేపీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా సపోర్ట్ చేస్తలేదు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఇంకా దేవుడు అసలు వాళ్ళకి దిక్కే లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. వాళ్ళకు నో డెవలప్మెంట్, ఎవరు శంకుస్థాపన చేస్తలేరు. కానీ కనీసం ఎప్పుడన్నా ప్రసాదం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, పూజ చేసినప్పుడు, ప్రసాదం మంచినప్పుడు కొంచెం అందరికీ ఎమ్మెల్యేలే బాధ్యులు కదా కాన్స్టిట్యున్సీలకి. కానీ అది మాత్రం జరగదు, అది మాత్రం జరుగుతలేదు. బీజేపీ వాళ్ళు గెలిచిన దగ్గర కాంగ్రెస్ వాళ్ళకు సావే నరకం. ఎనీవే రాష్ట్రంలో ఏం జరుగుతుంది పాలిటిక్స్లో అని చెప్పనికే ఇదొక్క కేస్ స్టడీ, ఇదొక నిదర్శనం. రేవంత్ రెడ్డికి బీజేపీకి ఏం సంబంధాలు ఉన్నాయి, బీజేపీకి రేవంత్ రెడ్డికి ఏం సంబంధాలు ఉన్నాయి, ఇదంతా చాలా వరకెళ్ళి ఉన్న చర్చనే. కానీ ఇట్లాంటివి తెలిసినప్పుడు ఇంకా కొంత డీప్ చర్చ జరుగుతుంది. జనాలకు మేలు జరగాలి. వీళ్ళ ప్రోటోకాల్ ఎట్లా ఉన్నా కూడా అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనో కార్యకర్త కూడా కొంత ఆశిస్తారు కదా, మా మాట నడవాలను, మా పని చేయాలను. లేదన్నప్పుడు వాళ్ళని బీజేపీ నుంచి తెచ్చి కాంగ్రెస్ చేంజ్ చేసుకోండి. లేకపోతే ఇట్లాంటి అసంతృప్తిలో బయటపడతా ఉంటారు. మొదలే కాంగ్రెస్. మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్.